ఏం బెల్లం అది? కాజుల బెల్లం. ఓకే, కాజుల్. ఈ పాకం బెల్లం. ఎన్ని కేజీల బెల్లం ఇది? 2 కిలోల? 2 కేజీలు, ఒక్కోటి కేజీ. 2 కేజీలు వేసుకుంటున్నాం. 2 కేజీల బెల్లానికి ఎంత బియ్యం పిండి? 2.5 కిలో. 2.5 కిలో బియ్యం. 2.5 కిలో బియ్యం వేసుకోవాలా, పిండి పడుతుంది. కానీ మనం 3 కిలోలు పోసుకోవాలి పిండి. కొంచెం ఎక్స్ట్రా ఉండాలి పిండి, మరి కరెక్ట్గా చేసుకోకూడదు. బెల్లం పాకం బాగుంటుంది. చిక్కటి పాకమా? పాకం బాగా మెత్తగాను, అరిసెలు బాగుంటుంది. వాటర్ ఎంత? 1/2 లీటర్. 2 కిలోల బెల్లంకి 1/2 లీటర్ చాలు. రిటర్న్ ఎంతసేపు పెట్టాలి? ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు పాకం. చిక్కటి పాకం రావాలా? గట్టి పాకం. గట్టి పాకం. దీంట్లో ఏంగానే బుజ అనాలి. బుజ అంటే పాకం వచ్చిందని లెక్క. నెయ్యి వేసావు? వేసేసి ఇప్పుడు వేసింది నెయ్యి. ఇట్ట తెచ్చినప్పుడు ఆగిపోవాలి పిండి, అట్టు పడాలి. అప్పుడు అయిపోయింది పాకం. 3 కిలోలు ఆడిస్తే బియ్యం, ఇది మిగిలింది 1/2 కిలో పిండి. 2.5 కిలో పిండి పడింది. ఆయిల్ ఒక 1/2 కిలో ఆయిల్, 1/2 కిలోన 3/4 కిలో వేసుకుంటే పిండి పాడు కాకుండా ఉంటుంది. కింద పైన కవర్ వేసుకుంటే తీసుకుంటాం. చూద్దాం ఒకసారి. ఆయిల్ ఈ విధంగా పూసుకోవాలి. పూసుకొని కవర్ కట్ చేసుకొని ఇలా ఒక 1/2 స్పూను. ఎందుకు? అరిసెలు నీట్గా వస్తాయి కవర్కి. మనం ఎత్తంగానే కవర్ మనం చెప్పినట్టు ఉంటుంది. అందుకు కవర్కి ఆయిల్ పూసుకొని పెట్టుకుంటే అరిసె ఈజీగా వస్తుంది. ఇట్ట పెట్టి ఇట్టని ఇట్టంటే అరిసె నీట్గా వస్తుంది. అది అందుకని అది గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఒక రవ్వ ఊరికే అట్లా పైన
చిన్నయా పెద్ద? మీడియం సైజ్ ఇవి. ఇవి కేజీకి 26 వస్తాయి. కేజీకి 26 తగులుతాయా? ఇది ఆయిల్ ప్రెస్సింగ్. ఆయిల్ ప్రెస్సింగ్ అది వేడిగా వచ్చేస్తే ఆయిల్ ఏమన్నా ఉంటే దిగొచ్చేస్తుంది.